వార్ బ్రేకింగ్ చూస్తున్నాం. సింధు జలాల ఒప్పందం రద్దు విషయంలో పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. ఒప్పందం రద్దు చేయడంపై ప్రపంచ బ్యాంకుకు కంప్లైంట్ చేస్తామని పాక్ చెప్పడంపై వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా స్పందించారు. ఈ ఒప్పందం విషయంలో ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. ఈ సమస్యను వరల్డ్ బ్యాంక్ ఎలా పరిష్కరిస్తుందనే దానిపై ఊహాగానాలు వినిపిస్తున్న వేళ అవన్నీ అర్థం లేనివన్నారు. బ్యాంకు పాత్ర కేవలం సహాయకుడిగా మాత్రమే ఉంటుందని వ్యాఖ్యానించారు. దీంతో పాకిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పహల్గామ్ అటాక్ తర్వాత దాయాది దేశాన్ని అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం చేస్తోంది భారత్. ఇందులో భాగంగానే సింధు జలాల ఒప్పందం అమలును రద్దు చేసింది. సింధు దాని ఉపనదుల జలాలను పంచుకోవటానికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై 1960 సెప్టెంబర్లో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున ఉన్న రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారతదేశానికి హక్కులుంటాయి. వీటి సగటు వార్షిక ప్రవాహం 33 మిలియన్ ఎకరాల అడుగులుగా ఉంది. సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్లపై పాకిస్తాన్కు హక్కులు దక్కాయి. అయితే ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాక్ పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లనుంది. ఈ సమస్యను ప్రపంచ బ్యాంక్ పరిష్కరిస్తుందని కొద్ది రోజులుగా పాక్ ఆశిస్తోంది. ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేస్తామని తెలిపింది. కానీ ఈ సమస్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా చెప్పడంతో పాక్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు సింధు నదీ జలాల పంపిణీ ఒప్పంద నియమ నిబంధనలపై పునఃసమీక్షించాల్సి ఉందని భారత్ కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. 1960లో ఒప్పందం కుదిరిన నాటికి ఇప్పటికీ రెండు దేశాల జనాభాలో, తాగు, సాగునీటి అవసరాల్లో చాలా మార్పులు వచ్చాయన్నారు. పర్యావరణ, భౌగోళిక, రాజకీయ పరంగా కూడా మార్పులు చోటు చేసుకున్నాయని గుర్తు చేసింది. భారత్ వాటిని పరిగణలోకి తీసుకుని ఒప్పందాన్ని సమీక్షించాల్సి ఉందని స్పష్టం చేసింది. అయితే దీన్ని పాక్ వ్యతిరేకిస్తోంది.